హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనంతే బాగున్నాను. ఈరోజు మా పిల్లలు సెలవులు ఇచ్చిన కాంచి ఎప్పుడెప్పుడు కేక్ చేస్తావా అనేసి వెయిటింగ్ చేశారు. ఇంకా లాభం లేదని ఎంత జ్యూసీ కేక్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ గిన్నెనే ఉండొచ్చు. కేక్ గిన్నె లేని వాళ్ళు కూడా స్టీల్ గిన్నె ఉంటుంది కదండి, పాలు మరబెట్టుకున్న గిన్నె, ఆ గిన్నెతోటైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నా దగ్గర అయితే కేక్ గిన్నె ఉంది, దాంతో నేనైతే చేశాను. చూసారు కదా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో. ఇంకా మనం రెడ్ కలరు, గ్రీన్ కలరు చెర్రీస్ కూడా వేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. మధ్య మధ్యలో తింటుంటే అవి తగులుతుంటే చాలా బాగుంది. ఇంకా బాదం పప్పు, జీడిపప్పు పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కావలసిన పదార్థాలు అయితే షుగర్ చూసారు కదండి, 4 గుడ్లు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు. చూసారు, డబ్బా అయితే రేటు మీకు చూపిస్తున్నాను. మైదా పిండి నేనైతే ఏ కప్తో అయితే కొలుసుకున్నాను, మిక్సీ గిన్నె ఉంటుంది కదండి చిన్నది, ఆ కప్తో అయితే కొలుసుకున్నాను. చూసారు కదా, అదే మోతండి. ఇంకా అన్నిటికి మిక్సీ చేసుకొని బ్రైన్ పౌడర్ అంటారు కదా, అంటే కొంచెం మెత్తగా బరగ్గా ఉంటుంది కదా, మెత్తగా కాకుండా బరగ్గా ఉంటుంది కదా, ఆ బరక్నెస్గా వచ్చినప్పుడైతే మీరు మిక్సీ చేసుకోవచ్చు. చూసారు, ఇంకా వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను నేను. బటర్ కాచ్ కూడా తీసుకున్నాను. ఇవైతే మనకి బయట కూడా ఉంటుంది నిలవగా, ఓపెన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ ఉండవసరం లేదు. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నా అదే విధంగా మీరు కూడా చేసుకుంటే ఇంట్లోనే మీ పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారు కదా, మనం గుడ్లో ఉన్నది వైట్ అంతా ఒక పక్కకి, చందమామ ఉంటుంది కదా ఎల్లో, అదంతా ఒక పక్కకి కొంచెం పైన పర్వాలేదు. హ్యాండ్ గ్రైండర్ ఉంటుంది కండి, మిక్సీ లాగా హ్యాండ్తో తిప్పుతా, అది నా దగ్గర అయితే లేదు, పోయింది. నేను ప్రస్తుతానికి అయితే మిక్సర్ తోటే తిప్పుతాను. ఈరోజు అయితే 4 గుడ్లు అయితే తీసుకున్నాను కదా, వాటిని అంతా వేట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, నేను కొంచెం చిటికెడు ఉప్పు కూడా తీసుకున్నాను. ఇప్పుడు మిక్సర్ తోటి ఎలా కలుపుకుంటానో మీరే చూసేయండి. అలా కలుపుతూనే ఉండాలని, నొరగ ఫామ్ అయింది కదా, అలాగా కలుపుతూనే ఉండాలి. దీంతో అవ్వట్లేదని వేరే గిన్నెలో, లోతు గిన్నె అంటాం కదా, లోతు గిన్నెలో తీసుకోవాలి. చూసారు కదా, లోతు గిన్నెలోనే అలా కలుపుతూనే ఉండాలి. తర్వాత అలా కలుపుతూ ఉంటే కలర్ అనేది షేడ్ అవుతుంది. చూసారు కదా, అలా బాగా బ్రీడ్ చేయాలండి బాగాన. లేదు నాకు విస్కర్ కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాత్రం మనం హ్యాండ్ గ్రైండర్ అనేది వాడుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటితోటే వాడుకుంటే బాగుంటుంది. మళ్ళీ డబ్బులు పెట్టి అన్ని కొనడం ఎందుకని నేనైతే హ్యాండ్ గ్రైండర్తో చేసేస్తున్నాను. చూసారు కదా, అలా కలుపుతూ ఉంటే నొరగలాగా ఎక్కువ అలా అయింది కదండి. ప్రాసెస్ అంతా అవడానికైతే నాకైతే అరగంట పట్టింది. ఇప్పుడు మనం అలా నా వల్ల కూడా అవ్వట్లేదు అనేసి మా పిల్లలన్నా నేను కలిపేస్తాను అన్నారు. ఇంకా లాభం లేదని నేనే తీసుకొని కలుపుతూ ఉంటే కొంచెం అలాగా వైట్ అంతా అలా నొరగలా కమ్మి వైట్ కలర్లో వచ్చింది కదా, అప్పుడైతే మనం పంచదార పౌడర్ అనేది వేసుకొని కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇంకా 30 మినిట్స్ తర్వాత ఇంకా నాకైతే ఇలా అయితే అయ్యింది. బాగా కలపడం వల్ల హ్యాండ్ గ్రైండర్ ఉంటే ఇంకా బాగా క్రీమీగా వస్తుంది. ఇంకా కొంచెం ఒక్కొక్కటి ఎల్లో ఉంటుంది కదా చందమామ, ఆ చందమామ వేస్తూ కలుపుకుంటే ఇంకా చాలా బాగా స్మూత్గా వస్తుంటుంది అన్నమాట. ఇందులోనే సాల్ట్ కూడా వేసేయాలి. వేసి కలిపిన తర్వాత వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ ఒకటి ఉన్నా పర్వాలేదు, మీ దగ్గర ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు. బటర్ కాచ్, పైనాపిల్, ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, ఆరెంజ్ ఫ్లేవర్ అని. నేనైతే 2 కలిపేస్తున్నాను, టేస్ట్ మంచి స్మెల్ రావాలని. ఈ 2 ఓపెన్ చేసి వేయగానే చాలా స్మెల్ వచ్చింది. చూసారు కదా, కలుపుతుంటే ఎంత బాగుందో కదా, క్రీమీగా భలే కనిపిస్తుంది నాకైతే. ఇలాగ ఒక 10 నిమిషాలు సరిపోతుంది కలపడానికి.
10 నిమిషాల తర్వాత జల్లించుకొనైనా వేసుకోవచ్చు మైదా పిండి. నేనైతే ఇప్పుడు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 కొంచెం కొంచెం వేస్తున్నాను. కట్ చేసుకొని చూడండి. మీరు బేకింగ్ సోడా ఎక్కువ వేసుకోండి. అంటే బేకింగ్ సోడా ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఫ్లఫీగా పొంగుతుంది అన్నమాట బాగా. బేకింగ్ సోడా అనుకోండి, అదే తినే సోడా అంటారు కదా, అదైతే కొంచెమైనా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి అదైతే. ఇప్పుడు మైదా పిండి నేనైతే పంచదార ఏ కొలతలతో కొలిచానో అదే కొలతలతో, అదే కప్పు ఉంది కదా దాంతో నేనైతే వేసుకుంటాను. చూసారు కదా, ఒక కప్పు అయితే సరిపోతుంది. మీకు 2 కావాలి అనుకుంటే మాత్రం 2 వేసుకోవచ్చు. ఎందుకంటే కేక్ గిన్నెలో వేసిన తర్వాత అదే పెద్దగా పొంగుతుంది కదా, అందుకనేసి ఇంకా ఒక కప్పు అయితే నేను వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం పిండి కలుపుతూ వేసుకోవాలి. చూసారుగా మా పిల్లలు నాకు ఎంత బాగా హెల్ప్ చేస్తుంటారో. అలాగా కొంచెం కొంచెం ఇలాగ ఒకే కంటెస్టీలో, అంటే ఒకే వైపుగా కలుపుతూ తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, రైట్ సైడ్ మీకు ఏ చేయి వాటమో అదే చేయి వాటమో కలుపుతూ ఉండాలి. ఇలా ఫ్రంట్గా అయితే అసలు కలపొద్దు. చూసారు కదా, నేను కొంచెం కొంచెం వేసుకొని కేక్ మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. కొంచెం అనేటప్పుడు గట్టిగా అనిపించింది అనుకోండి, కొంచెం పాలైనా వాటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా గట్టిగా క్రీమీగా కనిపిస్తుంది కదా. మీరు ఫస్ట్ ఏ విధంగా అయితే కలుపుతారో రైట్ హ్యాండ్ అదే విధంగా కలపాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అని అంటారు కదా, ఆ విధంగా కలుపుకోవచ్చు. మన దగ్గర అయితే స్ట్రైనర్ ఉంటే ఈ విధంగా అయితే కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను, 1 స్పూన్ అంతా. మనం ఆల్రెడీ చందమామ వేసాం కదా, అందులోని కలుపుకొని వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేయండి, మరీ ఎక్కువ ఆయిల్ వేసేయకండి. నేనైతే వాటర్ వేయట్లేదు, ఇదే వేస్తున్నాను. చూసారు కదా, చాలా ఈ పర్ఫెక్ట్గా ఇదండి కేక్ అయితే కలుపుకున్న విధానం. ఈ పర్ఫెక్ట్గా రావాలి. ఇలాగా మీరు పైకి తీస్తుంటే అది బాగా ఇలాగా రావాలి. చూసారు కదా ఎంత బాగా వస్తుందో. అదేవిధంగా వేసుకున్నప్పుడు ఇవి మనం కేక్ గిన్నెలో వేస్తాం కదా, అప్పుడు వేసుకోవాలి. నేను కేక్ కుక్కర్ కొనుక్కున్నాను అన్నాను కదండి, కేక్ తయారు చేయడానికి. ముందుగా అయితే కిందని ఒక గిన్నె ఉంటుంది, దాంట్లో ఇసుక వేసుకోవాలి. మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు తిందామని వెయిటింగ్ చేస్తున్నారు. కేక్ వేసుకున్న తర్వాత ఇసుక వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ ఎక్స్ట్రా ఉన్నదనుకోండి ఆయిల్ తీసేయచ్చు మళ్ళీని. చూసారు కదా, అలాగే మనం అవ్వలేదు అనుకోండి, చేతితో తిప్పితే చేయి పెట్టి కలిపేసుకోండి ఆయిల్ అనేది. ఆయిల్ ఎక్స్ట్రా ఉన్నదనుకోండి ఆయిల్ అంతా తీసేసి మళ్ళీ గిన్నెలో వాడపోసుకోండి. వేస్ట్ అనేది పోవదు అసలు ఆయిల్. తర్వాత మైదా పిండి నేను ఎలాగ వీడియోలో చూపిస్తున్నా అదేవిధంగా మీరు కూడా మైదా పిండి మొత్తం కోటింగ్ వేసేయాలి మైదా పిండితోటి. అప్పుడైతేనే మీకు గిన్నెకి అంటకుండా కేక్ అనేది మీరు ఇలా బోర్లించగానే కేక్ వెంటనే ఊడిపోతుంది. అస్సలు మీరు చాకు పెట్టి తిప్పనవసరం లేదండి. అస్సలు ఇలా అంటే మొత్తం ఊడిపోతుంది. మొత్తం ఎక్స్ట్రా పిండినంతా తీసేయాలి. ఇప్పుడు ఇసుక ఉంది కదా, ఇసుకని పొయ్యి వెలిగించుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని, నేనైతే వీడియోలో చూపిస్తున్నాను అదేవిధంగా మీరు కూడా పెట్టేసుకోండి. ఇసుక ఆలోపు వేడవుతుంది కదా, మనం ఆల్రెడీ కేక్ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా, చూసారు కదా. మొత్తం ఒకేసారి కాకుండా అటు ఇటు మొత్తం తిప్పుతూ వేసుకోండి, ఎంత బాగా పడుతుంది కదా. ఇంకా మధ్యలో హోల్ ఉంది కదండి, ఆ హోల్లో మాత్రం అసలు వేయొద్దు. ఎందుకంటే మధ్యలో పడితే మాత్రం నేను ఆల్రెడీ వేసి చూపిస్తుంది చూస్తే అలాగే మాత్రం అసలు వేయొద్దు. ఒకవేళ పడిపోయింది అనుకుంటే మాత్రం క్లీన్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం నేను వేసిన తర్వాత అక్కడ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. తర్వాత 2 సార్లు 3 సార్లు అయినా సరే ఇలాగా కిందకి పైకి కొట్టండి, ఎందుకంటే బబుల్స్ అవి ఉంటే ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా మూత పెట్టుకొని 45 మినిట్స్ అయితే ఉంచాలండి పర్ఫెక్ట్గా. మీ టైం అయితే చూసుకొని పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత కేక్ పెట్టిస్తాం కదా మూత వేసుకొని, అప్పుడైతే ఇవి మనం గ్రీన్వి రెడ్ కలర్వి ఉన్నాయి కదా అవైతే గార్నిష్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా డెకరేషన్ చేసుకున్న తర్వాత కేక్ తయారైన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో.
చూసారు కదా, ఇలా నేను ఏ విధంగా చూపిస్తున్నాను అదే విధంగా వేసుకోండి. లేదంటే కేక్లోని వేసుకుంటారు కదా, కేక్లో ఈ మిశ్రమాన్ని కలిపినప్పుడు ఇవి వేసుకున్నారనుకోండి, అవి ఏటవుతాయి అంటే ఇవి బరువుకి ఏంటంటే కొంచెం కిందకి వెళ్ళిపోతాయి. అందుకనేసి చూసారు కదా, అందుకనే నేను కేక్ పైన 10 నిమిషాల తర్వాత కిందన ఉడుగుతుంది కదా, అందుకని పైన వేసుకున్నాను. ఇదైతే పైన ఉండిపోతాయి, తిన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుందని. ఇంకోండి సిమ్లో అయితే నేను పెట్టుకున్నాను. 45 మినిట్స్ తర్వాత అయితే ఒక అరగంటకైతే నాకు ఇలా పొంగింది. చూసారు కదా, ఒక కప్పుకే ఇలా పొంగింది. ఇంకా 2 కప్పులు వేస్తే ఇంకెంత పెద్దది అయిపోతుందో. అందుకే ఎప్పుడైనా ఒక కప్పుతో ముందు ట్రై చేయండి. చూసారు కదా, ఇంకా కొంచెంసేపటికైతే ఈ విధంగా అయితే వచ్చింది. కేక్ అనేది రెడీ అయితే అయిపోయిందండి. మనకి ఉడికిందా లేదా అనేసి టెస్ట్ చేయ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ కలర్ అనేది మనకు తెలిసిపోద్ది. లేదు నాకు తెలియదు అంటే మధ్యలోనే ఇలాగ స్పోర్కి పెట్టుకొని చెక్ చేసుకోండి. మీ దగ్గర పుల్ల ఉంటే పుల్ల, స్పోర్కి అయితే స్పోర్కి పెట్టుకొని టెస్ట్ చేసుకోండి. చూసారు కదా, నాకు ఆల్రెడీ ఇదంతా ఉడికిపోయింది, పైన ఒకటే ఉడకలేదు కాబట్టి 10 నిమిషాలు ఉంచాను. 10 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇసుక్కే ఆ ఇసుకలో ఉన్న వేడికి ఉడికిపోతుంది. చూసారు కదా, ఇప్పుడైతే కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ప్లేట్లోకి తిరిగేసుకుంటున్నాను. చూసారు కానీ అస్సలు ఇలా పట్టుకొని చూస్తేనే నాకు ఆల్రెడీ అదే ఊడిపోయింది, అంచులంట కూడా వచ్చేసింది. ఇంకా నేను చాకు పెట్టి కోసి అన్నీ చేయాల్సిన పాటలు పడాల్సిన పనే లేదు నాకైతే. చూసారు కదా, రెడీ తిరిగేసుకున్న తర్వాత కేక్ అయితే ఈ విధంగా అయితే కేక్ గిన్నె అయింది. కేక్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. చూసారు కదా, స్పాంజీగా ఎంత పెద్దగా వచ్చిందో ఒక కప్పు మైదాతోటి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చూడడానికే నోరు ఊరుతుంది. మా పిల్లలు ఇంకా చూస్తే వాళ్ళు ఇంకెంత బాగా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు వాళ్ళు. ఇంకా మా పిల్లలు వచ్చిన టైంకి అయితే కేక్ అయితే రెడీ చేసుకున్నాను. చూసారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇద్దరిని తీసుకుని వచ్చారు, ఎప్పుడెప్పుడు కేక్ తిందామా అనేసి. ఇంకా మా చిన్నోడికి కేక్ ఎలా కొయ్యాలనేది తెలియక పాటలు పాడుతున్నాను. నేను కోస్తాను ఎవరా బాబు అలా కాదు అనేసి అంటే అప్పుడు నేను తీసుకొని కేక్ పట్టుకొని కొయ్యాలి. హ్యాపీ బర్త్డే సాంగ్ పాడారు. సాంగ్ పాడుతూ కేక్ కోసిన తర్వాత కేక్ అయితే ఈ చూసారు ఈ విధంగా అయితే వచ్చింది. మనం ఇలా పట్టుకొని గట్టిగా పిసికినా సరే అది అలాగే ఉంటుంది. చూసారు కదా, మధ్యలో కూడా నేను చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకేం ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో చేసేయండి.